ఢిల్లీలో బీసీల పోరుగర్జన సభ కొనసాగుతోంది. స్థానిక ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారు. తెలంగాణ నేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. హలో బీసీ, హలో బీసీ, హలో బీసీ. బీసీల పోరు గర్జన మహాధర్నా టీఎంకే ఎంపీ గారు, స్టాలిన్ గారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారి సోదరిమణి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కనిమల్ని గారిని దయచేసి వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు తెలంగాణ బీసీల సంక్షేమ పక్షాన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్లు చేయాలని చెప్పని ఈనాటి సమావేశంలో మహామౌలందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ మేడం గారు, అదేవిధంగా పెద్దలు హనుమంతరావు గారు, పలువురు పార్లమెంట్ సభ్యులు ఇప్పుడే మన మధ్యలో కూడా వచ్చి మాట్లాడి వెళ్తున్నటువంటి మిత్రులు, సోదరిమణులు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా వచ్చినటువంటి వివిధ బీసీ కుల సంఘాల అధ్యక్షులు, వివిధ కుల సంఘాల అధ్యక్షులు అందరికీ కూడా గౌరవ పాత్రికేయ మిత్రులు కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయింది. స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూచన మేరకు ఎవరి స్థాయితో తేలాల్సిందే, కులగణన జరగాల్సిందే, వారికి భారతీయ సంపదతో పాటు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పిన లక్ష్యంతో పాటు ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో 42% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినటువంటి ఆలోచన ప్రకారంగా రాష్ట్ర శాసనసభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా కుల గణనకు ఈరోజు తీర్మానం ప్రవేశపెట్టి ఇంచుమించు మొదటి దఫా 50 రోజులు, ఆ తర్వాత రెండవ దశ 10 రోజులు కూడా కుల గణన చేపట్టి అప్పటి వరకు బీసీల కులాలకు సంబంధించిన లెక్క పక్కాగా ఎక్కడ తెలంగాణ లేదాన్ని ఈరోజు కులగణన జరిపి 56.36% బీసీ లెక్క పక్కాగా ఉందని చెప్పి తేలిన తర్వాత దేశంలోనే అగ్రభాగా నిలబడాలని చెప్పిన ఆలోచనతోటి 42% రాజకీయ పరమైన రిజర్వేషన్ తో పాటు విద్యా ఉద్యోగాలు కూడా కల్పించాలని చెప్పని శాసనసభలో బిల్లును ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ గారు ప్రవేశపెట్టడం, ఆ లోకసభలో బిల్లును ఆమోదం చెప్పే క్రమంలో బలపరిచే అవకాశం బీసీ బిడ్డగా నాకు రావడం ఈ జీవితం ధన్యమైందని చెప్పని భావించిన ఈ రోజు అలాంటి బీసీ బిల్లు ఈ రోజు తెలంగాణలో అమలు కాబడి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ 9లో చేరవలసినటువంటి బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన ఉంది, నరేంద్ర మోడీ గారి పైన ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తూ ఒత్తిడి చేస్తున్న క్రమంలో మేమంతా కూడా శాసనసభ్యులము ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మీరు మద్దతుగా రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వెంటనే ఈ లోక్సభ సమావేశాల్లోనే ఈ 42% రాజకీయ విద్యా ఉద్యోగ రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పి మేము కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా ఇదే సభ ద్వారా 2025లో జరపబడే దేశ వ్యాప్తంగా కుల గణనలో బలైన వర్గాలకు సంబంధించినటువంటి కుల గణన కూడా చేసి తీరాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సంక్షేమ సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ బీసీ బిల్లు లోక్సభ ఆమోదం తెలిపేంత వరకు మనం మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో
విధిగా మేము హాజరవుతాం, మీకు సంఘీభావం తెలియజేస్తాం, అన్ని విధాలుగా మీకు అండదండలుగా ఉండి ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం.